ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుందన్నారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. తాను ప్రజల మధ్య పెరిగానన్నారు. వాళ్ళ సమస్యలేంటో కూడా తనకు తెలుసన్నారు. ప్రజలను తనను ఖచ్చితంగా ఓటు వేసి గెలిపిస్తానన్నారు. కేసీఆర్ లాంటి పెద్ద మనిషి తన గురించి మాట్లాడారని తెలిపారు. ఇక అదే తన విజయమని చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను అక్షింతలుగా భావిస్తారన్నారు. అందరికీ కేటాయించిన ప్రాంతాల్లో ప్రచారాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. జూబ్లీహిల్స్ లో అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారం చాలా జోరుగా జరుపుతున్నారు. ఇప్పటి వరకు మనం మంత్రుల ప్రచారం చూసాం. ప్రస్తుతం అభ్యర్థి నవీన్ యాదవ్ చూడొచ్చు, ఇంటింటికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. ఏంటి ఏ గల్లీలో చూసినా మొత్తం మీ వాళ్ళే కనిపిస్తున్నారు, మీరు అంతా కనిపిస్తున్నారు. ఎలా జరుగుతుంది ప్రచారం? చాలా బాగుందమ్మా. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతారు. ఇక చూడండి, ఏ ఇంటికి పోయినా అట్లా గౌరవం ఇస్తున్నారు, మర్యాద ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రేషన్ కార్డ్స్ గురించి మాట్లాడుతున్నారు, 200 యూనిట్ కరెంటు గురించి మాట్లాడుతున్నారు, గ్యాస్ సబ్సిడీ మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా పబ్లిక్ ఇంత మంచిగా మీకు వెల్కమ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు మీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అవి వాళ్ళ ఆరోపణలు నేను అక్షంతలుగానే భావిస్తాను. వాళ్ళ मैं मशीन की नाम पहले सबका गोष्ठी का लगा तो भाई बोल तो आप आके लड़े थे। याद है मशीन की नानी पोतरे को जिताब। हाँ जिताने पे कैसा जिताते निशान हाथ है। शुरू से जिताते आ रहे। ఎలా అనిపిస్తుంది ఇలా ప్రతి ఒక్కరు కూడా వచ్చి వెల్కమ్? చాలా బాగుందమ్మా. వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. అవన్నీ కూడా నేను సరే పెద్దలు మాట్లాడుతూ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ అవన్నీ కూడా నేను బ్లెస్సింగ్స్ అని అనుకుంటాను. బట్ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడి జనాల్ని ఓటు అడగాల. గతంలో మా ప్రాంతం అన్యాయానికి వాళ్ళే చేసాము 10 ఏళ్లలో 2 ఏళ్లలో మీరు చేసింది ఏంటి వస్తే అది మాట్లాడాలి. అభివృద్ధి చేసినామంటారు కదా, వచ్చి ఏం అభివృద్ధి, ఏ గల్లీలో ఏ రోడ్లు వేయించినారు, ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించినారు, ఎవరికి రేషన్ కార్డులు ఇప్పించినారు, ఎవరికి పెన్షన్లు ఇప్పించినారో చెప్పి ఓట్లు అడగమని చెప్పండి. కేసీఆర్ లాంటి మాజీ ముఖ్యమంత్రి కూడా మీ పైన ఆరోపణలు చేస్తున్నారు. అంటే మీ కానీ లేదంటే మీ ఫ్యామిలీని కానీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నారు కదా, వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి ఏదో రకంగా మమ్మల్ని డిఫేమ్ చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేమేందో మా ప్రజలకు తెలుసు. 40 సంవత్సరాల నుండి మా కుటుంబానికి ప్రజలతో ఒక రిలేషన్షిప్ ఉంది. మా వ్యక్తిగత జీవితాలే కానీ, మా గుణాలే కానీ, మా మంచితనం మేము అనేది ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. ఈరోజు అంత పెద్ద ఆయన అట్లా మాట్లాడడం అంటే పేపర్ స్టేట్మెంట్, ఒకవేళ ఆయన అట్లా మాట్లాడి ఉంటే అది నా విజయాన్ని ఒప్పుకున్నట్టే అది. సో వాళ్ళు ఏదైనా మాట్లాడితే నేను పెద్ద పట్టించుకోను, అవి నేను బ్లెస్సింగ్స్ కిందనే తీసుకుంటాను. నవీన్ యాదవ్ మాటల్లో చాలా కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది గెలవబోతున్నారని. కానీ మీ మంత్రులు ఎమ్మెల్యేలు వస్తుంటే వాళ్ళని కలుపుకోకుండా మీరు సపరేట్ గా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి మీకు గ్యాప్ ఉంది అంటున్నారు. ఏందమ్మా, మంత్రులు ఎమ్మెల్యేలని కలుపుకుంటూ వెళ్ళట్లేదు, గ్యాప్ ఉంది మీకు వాళ్ళకి అని ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. అట్లాంటి ఏం లేదు, ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మంత్రి గారు, నేను కోమటిరెడ్డి గారు, నేను ప్రచారంలో పాల్గొన్నాము. తర్వాత ఇంకో షెడ్యూల్కి ఆయన షిఫ్ట్ అయినారు, నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొన్నాను. అట్లేం లేదు, డిఫరెన్సెస్ ఏం లేవు, అందరూ కూడా అండర్స్టాండింగ్ జరుగుతుంది క్యాంపెయిన్. నవీన్ యాదవ్కి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? చూడండి, ఈరోజు నాకు అవకాశం వచ్చింది. ఈరోజు ప్రజల ముందు ఉండి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రజల ముందుకు వచ్చిన అంటే ఈ ప్రజల దీవెనలే. ఆ దేవుడు రేవంత్ అన్న రూపంలో, కాంగ్రెస్ అధిష్టాన రూపంలో వచ్చి ప్రజల అభిప్రాయం మేరకు నాకు ఈ అవకాశం కల్పించారు. సో మీ మీడియా ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, మీ కళ్ళ ముందు తిరిగినటువంటి పిల్లోడిని, మీ కళ్ళ ముందు పెరిగినటువంటి పిల్లోని మేమేందో మీకు తెలుసు. చాలామంది మీ అభిప్రాయం మేరకే నాకు ఈ అవకాశం వచ్చింది. మీ అందరి ఆశీర్వాదం మేరకే నేను ఈరోజు మీ మధ్యలో ఒక అభ్యర్థిగా, మీలో ఒకటినటువంటి నాకు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాం. మీరంతా కూడా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోండి. సింపతి మీద ఎలక్షన్స్ కాదు. అంటే బీఆర్ఎస్ కూడా సెంటిమెంట్ తో ముందుకు వస్తుంది, సేమ్ టైం మీ పైన ఆరోపణలు చేస్తున్నారు. మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? సెంటిమెంట్లు కంటోన్మెంట్లో వర్కౌట్ అయిందా? కాలేదు. ఈ ప్రాంత ప్రజలు చాలా బస్తీలు అండి. ఇక్కడ 3 సార్లు వాళ్ళకి అవకాశం కల్పించినారు. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. నేను మా ప్రజలకు కోరుకునేది ఒకటే, సెంటిమెంట్ మీద జనాల్లో ఓట్లేదు. ఇదంతా కూడా
మన జీవితాలతో ముడిపడినటువంటి విషయం కాబట్టి మన ప్రాంత అభివృద్ధి చెందాలని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన ప్రాంతం, మన గల్లీలు, బస్తీలు, రోడ్లు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, కమ్యూనిటీ హాల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. అండ్ మా డ్రీమ్ ఏంటంటే ఇక్కడ ప్రాంతంలో మీరు అన్నట్టు చాలా 80% స్లమ్ ఇక్కడ ఒక ప్రభుత్వ ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకురావాలనేది నా డ్రీము. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా 10th మంచి మెరిట్ మార్క్స్ వచ్చినాక కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల కాలేజెస్ ఎక్కడో ఒక 15-20 కిలోమీటర్ దూరంలో ప్రభుత్వ కాలేజీలు ఉండడం వల్ల వాళ్ళు విద్యని బ్రేక్ చేసుకుంటున్నారు. అది పెద్దలు రేపు వాళ్ళందరూ ఆశీర్వాదంతో గెలిస్తే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఒక గవర్నమెంట్ ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకురావాలని, ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ మీ దగ్గర మంచి పేరు సంపాదించుకుంటున్నాను. మీలో ఒకడినటువంటి నాకు ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారు, బాగుంది. ఇవన్నీ మరి ప్రజలకు వివరిస్తున్నారా? వాళ్ళ దగ్గర ఎలా రెస్పాన్స్? అంటే అమ్మ చేస్తామనేది చేయించి అడుగుతూ ఉన్నాం. మేము 3 మంత్రులు ఇక్కడ అపాయింట్ అయ్యి 3 నెలలుగా నిరంతరం కృషి చేస్తూ దాదాపు 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించినారు. సో మేము ఎస్పీఆర్ఎల్స్ ఎన్ఎస్బి నగర్ అని ఉంటుంది, ఓం నగర్ అని ఉంటుంది. నేను ఆ ప్రాంతంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోతే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా జాయిన్ అయిపోయారు. అన్న మేము అందులో ఇన్నేళ్ళు ఉన్నాం కానీ మా గల్లీలు బాగుపడతాయి, మా డ్రైనేజ్ సిస్టమ్ బాగుపడుతుంది, రోడ్స్ వస్తాయని అనుకున్నాం. కానీ ఏ రోజు సరే పనులు దేవుడెవరు కానీ మాకు మర్యాదనే దక్కేది కాదన్న. ఈరోజు మాకు అసలు మా రోడ్డు పడే వరకు కూడా మాకు తెలియనే లేదు. మా నాయకులు, మా బస్తీ వాళ్ళు, పెద్దలందరూ కూడా ఇక్కడ మంత్రుల దృష్టికి తీసుకుపోయి రోడ్లు వచ్చినాయి, మాకు డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది, అందుకే అని చెప్పి బీఆర్ఎస్ని విడిచి నాతో కండువా వేసుకొని కాంగ్రెస్లో జాయిన్ అయ్యారా. ఇప్పుడు ఏది కంప్లీట్ ఎన్ఎస్బి నగర్, ఎస్పీఆర్ఎల్స్ ప్రాంతాలలో దాదాపు 70% బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. పబ్లిక్కి అభివృద్ధి కావాలి. ఈరోజు మన పిల్లల భవిష్యత్తు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపేయండి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేషన్ కార్డులు ఇచ్చింది, సన్న బియ్యం ఇస్తుంది, 200 యూనిట్స్ కరెంటు ఫ్రీ ఇస్తుంది, ప్లస్ గ్యాస్ సబ్సిడీ, ఇవన్నీ కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా వేరే కూడా ఒక్కొక్కటిగా వాళ్ళకి నెరవేర్చే ప్రయత్నం మేము చేస్తాం. మొత్తానికైతే మా అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. ఖచ్చితంగా ఇంటింటికి వెళ్తాను, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తాను. సేమ్ టైం నేను 40 ఏళ్ల నుంచి ఇదే బస్తీలో పెరిగాను. అలాంటి నన్ను ఈరోజు